నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందన. అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్న హోంమంత్రి. వైసీపీ హయాంలో హింస పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ను నెరవేర్చాలని అసోసియేషన్ నేతల డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎలక్ట్రికల్ బైకుల దొంగతనం కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదర్రావు వెల్లడి. నిందితుల వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టీకరణ. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అప్పటి రాజకీయ నాయకులను, అప్పటి ముఖ్యమంత్రిని మెప్పించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా పనిచేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాదాంబరి జత్వాని అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో లభించిన ఆధారాలతోనే చట్టం ప్రకారం ఆంజనేయుల్ని అరెస్టు చేశామని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని ఆమె స్పష్టం చేశారు. ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కావట్లే. జత్వాని గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ నడుగొండ కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదన్న ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈ రోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయం ఏంటంటే ఈ విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి కేవీ శివారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడారు. గత ప్రభుత్వంలో 30,000 బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో కొంతమేరకు తీర్చడం జరిగిందని, మిగిలిన బకాయిలను కూడా తీర్చాలని కోరారు. పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీకి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. తమ ఉద్యోగస్తులకి 2 DAలు రావాలని, కనీసం ఒక DA అయినా ఇవ్వాలని చెప్పారు. గత ప్రభుత్వంలో 3,600 టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులు బనాయించారని, అవన్నీ ఈ ప్రభుత్వం తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి తగ్గించాలని చెప్పుకొచ్చారు. 2014 వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. ఇవాళ ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాలు ఎవరైతే పైన ఉంటారో క్రీము, ఆ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల మీద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎట్లంత డిస్కషన్ జరుగుతుంది. మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది. హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే 3,600 కేసుల్ని ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది. మా జీపీఎఫ్లు, డిఏలు, పిఆర్సీలు, పిఆర్సీ ఎరియర్స్, డిఏ ఎరియర్స్, ఇలా ఒకటేమి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు 2024 నుండి 2024 తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖు జీతాన్ని ఇవ్వటం జరిగింది. తదుపరి 9 నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి 17వ తారీఖున ఏపీజేఏసీ సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి 14 డిమాండ్లు ఇవ్వటం,
ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. మరి ఆ సందర్భంగా అలాగే మా 3,600 కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నిటిని రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది. మేము కూడా డీజీపీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. వాటిని కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రికల్ బైకుల దొంగతనం కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీపీ కె దామోదరరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 22 ఎలక్ట్రికల్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదరరావు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డీసీపీ జీవి సరిత పర్యవేక్షణలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాన్ని చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 ఎలక్ట్రికల్ బైకులపై 3 వ్యక్తులు వెళ్లడం గమనించారని, వారు ఎలక్ట్రికల్ బైకుల్ని వెనకకు తిప్పుకొని పారిపోవటాన్ని యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని విచారించి వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైకుల్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ 2 ఎలక్ట్రికల్ బైకుల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తా ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తా ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పీషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాష అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అనే అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాష అనే వాళ్ళ 2 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఇక్కడికి హుస్సేన్ అనే అతను ఇక్కడ మన హోమేకాలంలో ఉండటం జరుగుతుంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోయిన డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. తర్వాత అతను ఏం చేశాడంటే ఈ మన భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ ఇతనికి వచ్చే డబ్బులు కూడా సరిపోవడం వల్ల ఈ యొక్క రాజా, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, దోరేపూడి కాశీనాథ్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీల యాప్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉచిత యాప్లు ఏర్పాటు చేయాలని, అధిక జరిమానాలు పడే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్ల అందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఫుడ్ జంక్షన్ వద్ద గల బీఆర్టీఎస్ రోడ్లో వందలాది ఆటోలు నిలుపుదల చేసి పెద్దెత్తున ఆటో కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆటో ధర్నాలో పాల్గొన్న నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్, కె దుర్గారావు మాట్లాడారు. ఆటో కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓలా, ఊబర్, ర్యాపిడ్ వంటి బడా కంపెనీ యాప్లు కారణంగా
ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో కార్మికులను దోపిడీ చేసే బడా కంపెనీ యాప్లను రద్దు చేసేంత వరకు ఆటో కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని, ఎన్నికల ముందు ఆటో కార్మికులకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయకుండా ఆటో మోటార్ కార్మికులను దోపిడీ చేసే వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక గత్యంతరం లేక ఆటోలు తోలుకుంటూ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఆటో కార్మికుల పొట్టగొట్టి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం జేబులు నింపుతూ ఉన్నారు. ప్రయాణికుల్ని ఎరవేసి ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్ల పేరు చెప్పి. కానీ మార్కెట్ మొత్తాన్ని కబళించిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అటు ప్రయాణికుల్ని ఇటు కార్మికుల్ని ఇద్దరిని దోపిడీ చేసి వందల వేల కోట్ల రూపాయలు ఈ బడా కంపెనీల యాప్ల పేరుతో దండుకుంటా ఉన్నాయి. శ్రమేను ఆటో కార్మికుడిదా, సంపద మాత్రం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి కంపెనీలదా. ఈ దోపిడీ ఆగాలి. పేరుకి పైకి చూస్తే మాత్రం ప్రయాణికులకి ఆకర్షిస్తున్నారు, కానీ ఇందులో జరిగేది మోసం. కార్మికులకి పెట్రోల్ రేట్లు పెంచుతారు, డీజిల్ రేట్లు పెంచుతారు, గ్యాస్ రేట్లు పెంచుతారు, కానీ కిరాయిలు మాత్రం పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. ఆటో కార్మికులు చొక్కా వేసుకోకపోతే కేసు పెడతారు. కానీ ఓలా, ఊబర్, ర్యాపిడోలు రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎంత ఫీజులు వసూలు చేసినా వాళ్ళ మీద నియంత్రణ లేదు. వేసవి కాలంలో కోర్టుకు వచ్చే కక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని న్యాయమూర్తి సత్యానందన్ తెలిపారు. 1986లో ప్రారంభించి ప్రతి సంవత్సరం కొనసాగించడం సంతోషకరమని, కోర్టుకి ఆవరణకి వచ్చిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బెజవాడ కోర్టు ప్రాంగణంలో గత 21 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని న్యాయమూర్తి సత్యానందన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బెజవాడ కోర్టుకి నిత్యం వందలాది మంది వాయిదాల నిమిత్తం కక్షిదారులతో పాటు వేలాది మంది లాయర్లు విధులకి హాజరవుతారని, వారికి ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషకరమని తెలియజేశారు. మరొక 2 నెలల పాటు ఈ చలివేంద్రాలు కొనసాగించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇండియన్ లాయర్స్ రాష్ట్ర నాయకులు షరీఫ్ పాల్గొన్నారు. 1986లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు మా న్యాయవాదుల సమస్యల మీద, న్యాయవాదులు కావలసిన సౌకర్యాల మీద, అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ సంవత్సరం పొడుగుతా చేసుకుంటూ వచ్చాము. ఈ మధ్య క్యాంపు, బటర్ మిల్క్ క్యాంపు ఇది 21వ సంవత్సరం ప్రారంభించి 21వ సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది. 22 సంవత్సరాలు గడిచిపోయింది. 21వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు. ప్రతి ఎండాకాలంలో ఒక 2 నెలలు, 2.5 నెలలు వాతావరణాన్ని బట్టి రోజుకు 1000 ప్యాకెట్లు చొప్పున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కోర్టు క్యాంపస్లో, ప్రతి కోర్టులో, బార్ అసోసియేషన్ హాల్లో, ప్రతి దీంట్లో కూడా మంచినీటి సౌకర్యం, మంచినీటి లేక నీటి ఎద్దడి గురించి ఐఏఎల్ దీన్ని ఒక కార్యాచరణ రూపం తీసుకుని ప్రతిరోజు ఐఏఎల్ఏ స్పాన్సర్ చేసి చలసాని అజయ్ కుమార్ గారి నాయకత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఐఏఎల్కి ఆయన నాయకత్వంలో మొత్తం ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బడ్జెట్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. అలాగే కోర్టు బిల్డింగ్లో కానివ్వండి, బార్ అసోసియేషన్లో కానివ్వండి, ప్రతి చోట కోర్టు క్యాంపస్లో ప్రతి చోట మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇలా ఇది 21వ సంవత్సరం చేసుకుంటున్నాము. ఈరోజు చలసాని అజయ్ కుమార్ గారు ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయారు. ఈ మొత్తం కార్యక్రమం మొత్తం నిర్వహించడానికి ఐఏఎల్ తరఫున చలసాని అజయ్ కుమార్ గారే స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి బటర్ మిల్క్ క్యాంపుని న్యాయవాదులు, గుమాస్తాలు, స్టాఫ్, కోర్టు స్టాఫ్, అలాగే కక్షిదారులు ప్రతి ఒక్కరు అందరూ ఉపయోగించుకుంటున్నారు. వాతావరణ అనుకూలతను బట్టి 2 నెలలు, 2.5 నెలలు ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయా సత్యబాబు ఆరోపించారు.
గతంలో ఇలాగనే విజ్ఞాన యాత్రల పేరుతో చేసిన యాత్రల వలన నగరానికి కలిగిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. యాత్రల పేరుతో నగరపాలక సంస్థ ఇప్పటి వరకు 2,47,71,000 ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర విషయమై శ్రీ భవన్ లో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు మంగళవారం మీడియాతో మాట్లాడారు. విజ్ఞాన యాత్రల పేరుతో విహారయాత్రలు చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. గతంలో చేసిన యాత్రల వలన నగరానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఇప్పటి వరకు విజ్ఞాన యాత్రల పేరుతో 2,47,71,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రల పేరుతో విహారయాత్రలు చేయటం దురదృష్టకరమని చెప్పారు. ఆర్థిక బడ్జెట్ అంతా మొత్తం కిందటి పరిపాలనలో లూటీ అయిపోయింది. డబ్బులేం లేవు. మున్సిపల్ కార్మికులకి ఏప్రిల్ 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి జీతం ఈ రోజు వచ్చింది. 4,000 మంది 5,000 మంది కార్మికులకి జీతం ఇవ్వగలిగేటువంటి దౌర్భాగ్య స్థితి లేనటువంటి మీకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టూర్ చేసే అర్హత ఉన్నదా అని చెప్పని అడుగుతున్నా. ఇది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. అంతా అయిపోయింది, దోపిడీ, డబ్బులు లేవని చెప్పనని చెప్పేటువంటి మీరు ఈ టూర్ మీద మీకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారని చెప్పారు. మీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు అందుట్లో. సిగ్గుచేటైన విషయం, ప్రతిపక్ష కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు 14 మంది ఇందులో ఉన్నారు. బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో టూర్ అని చెప్పనేటువంటి పేరుతో పెట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అని చెప్పనేది ఎంత మాత్రం కూడా ఈ నగర అభివృద్ధికి కానీ నగర ప్రజల అవసరాలకు కానీ తగినట్టుగా లేదు. ఇది ఈ రకంగా దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకొని ప్రజల యొక్క సొమ్ముని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది మీకు న్యాయమా అని చెప్పనేటువంటి బడ్జెట్ లో ప్రొవిజన్ చూపిస్తే చేసేస్తారా? అంటే ఇక్కడ నుండి విమానం అట బెంగళూరు, అక్కడ నుండి మళ్ళీ బస్సులట. ఈ ట్రావెల్స్ ఆయనే ప్రతిసారి టూర్ లో ఉంటాడు. ఈ ట్రావెల్సే ఉంటది, ఇంకా వేరే ట్రావెల్స్ మాట్లాడరేళ్ళు. ఎందుకని? కాంట్రాక్ట్ లో ఏమన్నా లాభాలు ఉన్నాయా మీకు? ఈ టూర్ తో ఈ కాంట్రాక్ట్ తో మాట్లాడటానికి మీకు వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లావాదేవీలు ఏమన్నా నడుస్తా ఉన్నాయా? ఎందుకని? ఏళ్లేనా? ఇంకెవరు లేరా? అసలు టూర్కి ఎంటవే తప్పైతే ఇందుట్లో కూడా మళ్ళీ అధికార దుర్వినియోగం, అవినీతి, ఆర్థిక పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. నగర అవసరాలు తీర్చండి. ఒక జూనియర్ న్యాయవాదిగా ఉన్న తనకి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని, పైగా కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని న్యాయం చేయాలని జూనియర్ లాయర్ మణిప్రియ కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2023 నుంచి బెజవాడ బార్ అసోసియేషన్ లో మెంబర్ గా కొనసాగుతున్నారని చెప్పారు. అంతకుముందు తన భర్తతో ఫ్యామిలీ సమస్యలు ఉండటంతో ఆ కేసు నిమిత్తం కోర్టుకి వస్తూ ఉండేదాన్నని అన్నారు. ఈ నెల 17న నేను కోర్టుకి వెళ్తున్న సమయంలో శ్రీనివాస్ ఎంఎస్జే కోర్టు కారిడార్ లో నిలబడి నేను వెళ్తున్న సమయంలో తన భుజంపై నేను జూనియర్ అడ్వకేట్ గా మన విజయవాడ బార్ అసోసియేషన్ లో నేను 2023 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. తర్వాత ఈ నెల 17వ తారీఖు 2025న సుమారుగా 12 తర్వాత పెట్టల శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో, ఎంఎస్జే కోర్టులో నేను ఇట్లా వస్తుంటే కారిడార్ ఉంటుంది, దక్షిణ వైపు కారిడార్ ఉంటుంది సార్. ఆ కారిడార్ లోంచి నేను కోర్టులోంచి బయటకు వస్తుంటే అప్పటికే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. పెట్టల శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేట్. ఆయన ఇంకా వెళ్తా ఇదివరకే నేను ఇంతకు ముందు నా భర్తకి డిస్ప్యూట్స్ ఉన్నాయండి. డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను 2016 నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి. కేసుల నిమిత్తం, నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను. అవుతూ ఉండగానే నేను ఇంతకు ముందే నేను పెన్నమనేని సిద్ధార్థలో డెంటల్ చదివానండి. ఆ తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు, మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత ఇలా 2016 నుంచి ఇలా కోర్టుకు వస్తూ నేను BA డిగ్రీ చేసి తర్వాత LLB మన సిద్ధార్థ కాలేజ్లో చదివానండి, కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బారులో అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ని. చేసుకున్నాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. నా కేసుల నిమిత్తం నేను కోర్టుకి వస్తూ ఉండేదాన్ని. సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. సో ఆ విధంగా నేను
లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు మీన్ 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున ఈ పెట్టెల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఇలా నేను అటు వెళ్తూ ఉండగా ఇంతకు ముందే 2018లో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల ప్రయోజనాలని దెబ్బతీసిందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరెకుల వరప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడారు. దేశంలో 52% ఉన్న ఓబీసీ ప్రయోజనాలని గత పాలకులైన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా పాలన సాగించిందని చెప్పారు. మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుత బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఓబీసీలకు అన్యాయం చేస్తుందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు ఓబీసీల ప్రయోజనాలకి కలిగించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ఉద్యోగుల సంఘం మహిళా కన్వీనర్ వి శ్రీదేవి యాదవ్, విజయవాడ సెంట్రల్ కన్వీనర్ బాల నారాయణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, కాపురాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర నాయకురాలు అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో పర్యటనకు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అయితే ఈ భారతదేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహించడం ఒక మంచి పరిణామం. అయితే ఈ దేశ జనాభాలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో గత 72 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓబీసీ వర్గాలని సామాజికంగా రాజకీయంగా అణచివేయటం జరిగింది. ఈ క్రమంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి, చివరికి ఈ దేశంలో జంతువులకు కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో నాటి ప్రభుత్వాలు అత్యంత వివక్షపూరితంగా ఓబీసీల పట్ల వ్యవహరించినని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకు చెందినటువంటి, బీసీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర ఉద్యోగుల విభాగం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఈ సమస్య పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఒక విధాన నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల ఉద్యోగుల పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని వీరి యొక్క అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఓబీసీ బీసీ వర్గాలకి ఉద్యోగులకి క్రీమ్ లేయర్ విధానాన్ని అమలు చేయడం వల్ల అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు లేనటువంటి క్రీమ్ లేయర్ ఓబీసీ వర్గాల ఉద్యోగులకి అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ ని వెంటనే నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలను అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా కగారు దాడులను ఆపాలంటూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ఆదివాసీలపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ ని విరమించుకోవాలని అన్నారు. అడవిని, ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి కాల్పుల విరమణ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఈ సందర్భంగా జరిగిన ఐక్య సంఘాల సభలో పార్టీ వ్యవస్థాపకులు విఐ లెనిన్ కు ఘన నివాళులు అర్పించారు. ఈరోజు కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్, ఆదివాసీలపైన, అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని
దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్ కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు, ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గాంధేయ సోషలిజం అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోకి సాయుధ బలగాలను పంపి హింసాకాండను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 1771 నుండి వలస పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యేచ్ఛను రగిలిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవాళ ఈ సమాజం అంతా కూడా, ఈ పౌర సమాజం అంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతకుముందు అరసవెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాల్ని మన ముందు ఉంచారు. ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ప్రజలపైన యుద్ధమా? ఈ దేశ ప్రజలపైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహంతి వాసుదేవరావు తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. సంక్షేమ సారథి, అభివృద్ధి వారధి చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు, ఇస్తిరిపెట్ట పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి నిమిత్తం 3కి తోపుడు బండ్లు, 1కి ఇస్త్రీ పెట్టె పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థ అధ్యక్షులు మహంతి వాసుదేవరావు వారికి బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బండ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. పేదలు ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఎప్పుడు అంటూ ఉంటారని, తాను కూడా అదే స్ఫూర్తితో స్వయం ఉపాధి నిమిత్తం వారికి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో బండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలలో తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా, వరద విపత్తు సమయాలలో పేదలకు తాము అండగా ఉన్నామని, పలు పంపిణీ కార్యక్రమాలను చేశామని వెల్లడించారు. మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాము. ఈరోజు పలువురు మా ట్రస్ట్ ద్వారా సంప్రదించి కొంతమంది వారు మా జీవనోపాధి కోసం మాకు సహాయం అడిగారు. కొంతమంది బళ్ళు అడిగారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు, కొంతమంది వేరే సరుకులు కూడా అడిగారు. వాటిని యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జరగవలసిన కార్యక్రమం ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ రోజుకి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడాను. అలాగే ఆయన స్ఫూర్తితో మేము కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా అందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నాము. ఈ సందర్భంగా పేద ప్రజలందరూ కూడా వాళ్ళ సొంతం కాళ్ళపై ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళపై ఎదుగుతున్నారు. అసలు అది సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలను వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకుంటూ జీవనోపాధి కోసం అడగడం కూడా చాలా సంతోషం. కాబట్టి వారందరూ కూడా వ్యాపారం చేసుకొని పని చేసుకుని చాలా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముగ్గురికి వెంకటేశ్వరరావు అనే అతనికి బండి, 4 చక్రాల బండి, ఇస్త్రీ పెట్టి వచ్చేసరికి బాలాజీ అని చెప్పేసి అతనికి, ఇంకో మన వెంకటేశ్వరరావు అని చెప్పేసి అతనికి కూడా బండి, నరసమ్మ అని చెప్పేసి ఆమె కూడా బండి, ముగ్గురికి 3 బళ్ళు, 1 ఇస్త్రీ పెట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందన.
అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్న హోంమంత్రి. వైసీపీ హయాంలో హింస పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ను నెరవేర్చాలని అసోసియేషన్ నేతల డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎలక్ట్రికల్ బైకుల దొంగతనం కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదర్రావు వెల్లడి. నిందితుల వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.